ముస్లింలు విశ్వసిస్తున్న చిట్ట చివరి దైవ గ్రంథం ఖురాన్లో 12వ సూర యూసుఫ్ 42వ వాక్యంలో యూసుఫ్ అనే ప్రవక్త జైల్లో ఒక ఖైదీగా ఉన్నప్పుడు తనతో పాటు ఇద్దరు ఖైదీలు కూడా జైల్లో ఉన్నారు. ఆ ఇద్దరు ఖైదీలలో ఇప్పుడు విడుదలవుతాడు అని తెలిసిన ఒక ఖైదీతో యూసుఫ్ అలైహిస్సలాం అంటున్నారు, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, వకాలా లిల్లది జన్న అన్నహు నాజిమ్ మిన్హుం మజ్కుర్ని ఇంద రబ్బిక్. యూసుఫ్ అలైహిస్సలాం అంటున్నారు ఆ ఖైదీతో, నువ్వు విడుదలైన తర్వాత నీ ప్రభువు వద్ద నా యొక్క ప్రస్తావన చెయ్యి అని. నీ ప్రభువు అని, ఆ ప్రభువు అనే పదాన్ని ఎవరిని ఉద్దేశించి వాడారంటే ఈజిప్టు రాజును ఉద్దేశించి ప్రభు అనే పదం వాడడం జరిగింది. అలాగే సూర బనీ ఇస్రాయీల్ 17వ సూర 24వ వాక్యంలో తల్లిదండ్రులు ఇద్దరిని ఉద్దేశించి ప్రభువులు అన్న పదం ఖురాన్లో వాడబడింది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, రబ్బిర్ హమ్హుమా కమా రబ్బయాని సగీరా. ఓ నా ప్రభు, వారిపైన నీ కారుణ్యం చూపు, ఏ విధంగానైతే వారు నన్ను బాల్యంలో కారుణ్యంతో పెంచి పోషించారో అన్న ప్రార్థన తల్లిదండ్రుల కోసం మనకు కనబడుతుంది. ఆ ప్రార్థనలో రబ్బయాని సగీరా అన్న పదాలు రెండు ఉన్నాయి. సగీరా అంటే బాల్యంలో లేదా చిన్నతనంలో అని అర్థం. రబ్బయాని అంటే నా యొక్క పోషకులు అని అర్థం. రబ్బయ అంటే ఆ ఇద్దరు ప్రభువులు, తల్లి ఇంకా తండ్రి, ఆ ఇద్దరు ప్రభువుల గురించి ఖురాన్లో ఉంది. మరి ఇక్కడ ప్రభు అనే పదం ఏ ఉద్దేశంతో ఖురాన్లో వాడబడిందంటే తల్లిదండ్రులు పోషించారు కాబట్టి ఆ పోషకులైన ప్రభువులు అని అనడం జరిగింది. మరి ఖురాన్ గ్రంథంలో ఈజిప్టు రాజును ఉద్దేశించి ప్రభు అనడం జరిగింది, అలాగే తల్లిదండ్రులను కూడా ఉద్దేశించి ప్రభు అనడం జరిగింది. అయినప్పటికీ ప్రపంచ ముస్లింలందరినీ ప్రభు ఎవరు అని ప్రశ్నిస్తే ఎలాంటి సందేహం లేకుండా అల్లాహనే మా ప్రభువు అని సమాధానం ఇస్తారు. ఎందుకంటే ఖురాన్లో అసలు ప్రభువు నిజ ప్రభువు యొక్క ప్రస్తావన స్పష్టంగా ఉంది కాబట్టి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అన్న వాక్యం చూడొచ్చు. దీని అర్థం ఏంటంటే అన్ని రకాల సకల రకాల స్తుతులకి స్తోత్రాలకి అర్హుడు అల్లా మాత్రమే. ఆయనే రబ్బిల్ ఆలమీన్ అంటే సకల లోకాలకు ప్రభువు. ఏదో ఒక చిన్న ప్రాంతానికో ఏదో ఒక దేశానికో ప్రభువు కాదు ఆయన, సకల లోకాలకు ప్రభువు ఆయన. అంటే సమస్త లోకాలకు, జంతువులకు, వృక్షాలకు, క్రిమి కీటకాలకు, సూక్ష్మ జీవులకు, సమస్త రకాల భూచరాలకు, జలచరాలకు, ఆకాశంలో ఎగిరే పక్షులకు, సమస్తమైన జీవులకు, నిర్జీవులకు, భూమి ఆకాశాలకు, వాటి మధ్య ఉన్న సమస్తానికి ప్రభువు. ఒక్క మాటలో చెప్పాలంటే సర్వ సృష్టికి ప్రభువు, సకల లోకాల ప్రభు అయిన అల్లాహ్ యొక్క ప్రస్తావన ముస్లింలు విశ్వసించే ఖురాన్ గ్రంథంలో మొదటి సూర 2వ వాక్యంలో మనకు కనబడుతుంది.